ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనాన్ని వ్యక్తం చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా జల్పించింది. ఇక పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లో నుంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్ పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఇక పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో ఎక్కువగా హింస చెలరేగింది అని, దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు భావించినట్లు ఈసీ తెలియజేసింది. సీఎస్ డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైంది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలి అని సీఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలి అన్న ఈసీ ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదించాలి అని ఆదేశించింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా 25 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను కొనసాగించాలి అని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలి అని సీఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తాజాగా ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది అని అన్నారు. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీకి ఓటు వేశారు అన్న కారణంతో 4గురిపై దారుణంగా దాడి చేశారు అని తెలియజేశారు. ఇక ఈ క్రమంలో ఆడవాళ్లు అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు అని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి అని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ రౌడీలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి క్రమంలో పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి అలాంటి గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లలో మారణ హోమానికి కారణమైన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదు అన్నారు. అంతేకాదు విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత పోలీసుల అదుపులో నుంచి పారిపోవడం, పోలీసుల ఉదాసీన వైఖరి ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి అని కోరారు. తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన జేసీ దివాకర్ రెడ్డిని ఆయన సతీమణి విజయమ్మ, సోదరిని ఊరు విడిచి వెళ్లాలి అని హెచ్చరించారు. బలవంతంగా వారిని హైదరాబాద్ కు తరలించారు. అంతకంటే ముందుగానే వారి ఇళ్లలో పని మనుషులను అదుపులోకి తీసుకున్నారు. దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్న దివాకర్ రెడ్డి సతీమణి, సోదరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న జేసీ తనయుడు పవన్ రెడ్డి హైదరాబాద్ నుంచి గురువారం తాడిపత్రికి చేరుకున్నారు. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగ్గా లేదని వారిని చూడటానికి వచ్చాను అని చెప్పినా వినిపించుకోలేదు. చాలాసేపు వాదోపవాదాలు జరగగా పవన్ రెడ్డిని ఇంటిలోకి అనుమతించారు. మధ్యాహ్నం హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పవన్ రెడ్డికి నోటీసులు అందించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఊరు విడిచి వెళ్లాలి అని హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తాడిపత్రిలో జేసీ కుటుంబ సభ్యులు ఎవరూ ఉండకూడదు అని ఆదేశాలు ఉన్నాయని, వెంటనే హైదరాబాద్ కు వెళ్లాలని సూచించారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, తన సోదరి కోమాలో ఉన్నారు అని దివాకర్ రెడ్డి చెప్పినా వినిపించుకోలేదు. దీంతో చేసేది లేక జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సతీమణి, సోదరి కుమారుడు జేసీ పవన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. జేసీ ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన విలేకరులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరుచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించే క్రమంలో ఇవి బయటపడ్డాయి. గురజాల నియోజకవర్గంలోని మాచివరం మండలం, పిన్నెల్లి, సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో నిర్వహించిన సోదాల్లో బాంబుల డంప్లు బయటపడ్డాయి. పిన్నెల్లిలో చింతపల్లి సైదా, నన్ని, అల్లా భక్షుల గృహాల్లో 51 పెట్రోల్ బాంబులు, అలాగే మారణాయుధాలను స్వాధీనపరుచుకున్నారు. మాదలలో నిర్వహించిన తనిఖీల్లో వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు
బయటపడ్డాయి. వీరందరినీ అదుపులోకి తీసుకుని 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలియజేశారు. ఇక నర్సరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, కారంపూడి, మాచర్ల పట్టణాల్లో దుకాణాలను పోలీసులు మూయించారు. వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధిక సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. ముందస్తు చర్యలో భాగంగా పోలీస్ పికెట్లు కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దాదాపు 40 కేసులు నమోదు చేశారు. పల్నాడు అంతటా 144 సెక్షన్ కొనసాగుతోంది. తనపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో భద్రత కల్పించే ఆదేశాలు ఇవ్వాలని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, ఆయన సతీమణి కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పోలీసుల తరపున న్యాయవాది ఏజీపీ నిర్మల్ కుమార్ స్పందిస్తూ నానికి భద్రత కల్పించామని, ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, ఆయనపై దాడి చేసిన వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందని వివరించారు. నాని సతీమణి కుమారుడికి భద్రత కల్పించే విషయంలో వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. అంగీకరించిన న్యాయమూర్తి విచారణ 23కి వాయిదా వేశారు. మరోవైపు పులివర్తి నానిపై దాడి చేసిన వారిని పోలీసులు హడావిడిగా అరెస్ట్ చేశారు. 15 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటనతో సంబంధం లేని అమాయకులను కూడా అరెస్ట్ చేశారు అని బాధిత కుటుంబాలు కోర్టు ముందు కన్నీటి పర్యంతమయ్యాయి. అసలు నిందితులను వదిలేసి అమాయకులపై కేసులు నమోదు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడానికి 2 వారాలకు పైగానే సమయం ఉండడంతో బెట్టింగ్ బంగారు రాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీగా పందాలు కడుతుండగా రాయలసీమలోనూ ఇదే తరహా బెట్టింగ్లు తెరమీదకు వస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి, వైసీపీల మధ్య బెట్టింగ్లు కట్టేవారు పోటీ పడుతున్నారు. అత్యధికంగా పిఠాపురంలో పవన్ గెలుపుతో సహా మెజారిటీ పైనే పందాలు కడుతుండడం గమనార్హం. కోస్తా ప్రాంతంలో కనీసం 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు పందాలు కట్టినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో కనీసం 500 కోట్లకు తగ్గకుండా పందాలు ప్రైవేటు వ్యక్తులు, స్నేహితులు ఇలా అన్ని వర్గాల పందాలు కట్టారు అని పోలీసులే చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోనూ బెట్టింగ్ల పర్వం కనిపిస్తోంది. ఇక్కడ కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలుపుపైన పందర్లు ఎక్కువగా ఫోన్లు చేసి బెట్టింగ్లోకి పలువురిని దింపినట్లు తెలిసింది. ఏలూరు ఎంపీ, దెందులూరు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక విజయవాడ పార్లమెంటు అభ్యర్థులైన కేశినేని సోదరులపై బెట్టింగ్ జరుగుతుండగా చిన్ని మెజారిటీపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక రాయలసీమలో సీఎం జగన్ పోటీలో ఉన్న పులివెందుల, టీడీపీ అధినేత చంద్రబాబు బరిలో ఉన్న కుప్పంలోనూ పందాలు కట్టినట్లు తెలిసింది. వీరి గెలుపు ఖాయం కావడంతో మెజారిటీపైనే ఎక్కువగా పంటర్లు దృష్టి పెట్టారు. ఇక గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ ఎన్నికల్లో జగన్ కు రాదు అని ఎక్కువ మంది పందెం కట్టినట్లు తెలిసింది. ఇక చంద్రబాబు మెజారిటీ విషయంలోనూ ఇదే తరహా పందాలు కట్టినట్లు సమాచారం. ఇక ఏపీ ఎన్నికలపై ఇక్కడే కాకుండా తెలంగాణలోనూ పందాలు కడుతున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికల వ్యవహారం ఆ రాష్ట్రంలోనూ కాకరేపుతుండడం విశేషం. ప్రతి ఏటా పండుగల జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఈసారి కాస్త బ్రేక్ పడింది. అందుకు ఎన్నికల ఫలితాలే కారణం. ఈ నెల 27, 28 తేదీలో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావిడి ఉండడంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇక ఈ విషయాన్ని టెలికాన్ఫరెన్స్ లో అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కు నివాళి, పార్టీ జెండాలు ఎగురవేయడం, రక్తదాన శిబిరాలు యథావిధిగా ఉంటాయని అధినేత చెప్పారు. తిరిగి ఎప్పుడు మహానాడు నిర్వహించాలి అనే తేదీలపై మరోసారి ప్రకటన చేద్దామని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు. తాడిపత్రిలో టీడీపీ సానుభూతి పరులపై టీఎస్పీ చైతన్య చేసిన దాడిని చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక అతను రాజంపేట నుంచి తాడిపత్రి ఎలా వచ్చారు అని బాబు ప్రశ్నించారు. ఇక డీఎస్పీ ఆగడాలు, దౌర్జన్యకాండపై ఎన్నికల కమిషన్ కు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చీఫ్ సెక్రటరీ వ్యవహార శైలిపై చంద్రబాబు, పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ 2 రోజుల ముందు డీబీటీకి నిధుల విడుదలపై హడావిడి చేయడం ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వృద్ధుల పెన్షన్ల విషయంలో సీఎస్ వ్యవహార శైలిని కూడా టీడీపీ నేతలు ప్రస్తావించారు. అన్ని గుర్తు ఉంటాయంటూ ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. పేదల పక్షపాతిని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారో ఏమో వారిని పక్కన పెట్టి అస్మదీయులపై కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారు. ఎప్పుడూ బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ చేయకుండా అరకొర కేటాయింపులు చేస్తూ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం పథకాల నిధులు విడుదల చేసుకోవచ్చు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసి 3 రోజులైంది. జగన్ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పేదల ఖాతాల్లో జమ చేయాల్సిన నగదును ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు అంటే 14న విడుదల చేసి ఉండొచ్చు. కానీ ఈ పార్టీకి లబ్ధిదారులందరికీ ఖాతాలోని డబ్బులు పడేవి. అయితే సంక్షేమ పథకాలు డబ్బులను పేదల ఖాతాలో జమ చేసేందుకు జగన్ సర్కార్కు మనసొప్పడం లేదు. 2-3 నెలల కింద ముఖ్యమంత్రి బటన్ నొక్కిన ఆసరా, చేయూత,
విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు పథకాల లబ్ధిదారులకు ఎన్నికలు పూర్తయిన నిధులు జమ చేయలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడం, టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్కు లేఖ రాయడంతో ప్రభుత్వంలో కొంత చలనం కనిపించింది. మొత్తం 6 పథకాలకు గాను 14,165 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా బుధ గురువారంలో కలిపి కేవలం 1982 కోట్ల జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే అస్మదీయ కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ దాదాపు 1,400 కోట్ల బిల్లుల రూపంలో చెల్లించింది. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం చూపిన ఉత్సాహం ఇప్పుడు చూపడం లేదు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులను జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు నిండా ముంచేస్తుంది. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సీజన్లో రెండవ పంటగా వరి సాగు చేసిన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, బాపట్ల జిల్లాలో గురువారం నాటికి 1,10,152 మంది రైతులు 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు. వారిలో 50,000 మంది రైతులకే సొమ్ము చెల్లించారు. ఇంకా 60,000 మందికి పైగా రైతులకు 1,235 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా నెల రోజులు దాటిపోయినా సొమ్ము జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు మొన్నటి వరకు పూర్తి స్థాయిలో సొమ్ములు చెల్లించలేదు. అప్పులోళ్ల ఒత్తిళ్లను తట్టుకోలేక రైతులంతా విజయవాడలో సివిల్ సప్లైస్ కార్యాలయానికి వచ్చి ధర్నాలు చేయడంతో డబ్బులు చెల్లించిన పరిస్థితి. దీంతో ఈ సీజన్లో రైతులు ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించకుండా ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకాడవద్దు అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో కూడిన కూటమి ఏర్పాటు చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేసి అవకతవకలపై క్రిమినల్ చర్యలు తీసుకుని 4 రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలి అని నిర్దేశించింది. ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్ పై గురువారం సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కమిటీలోని అధికారులను తామే నియమించినట్లుగా భావించి విధులు నిర్వర్తించాలని, ఉల్లంఘనలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఏపీలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మధ్యంతర నివేదికను సమర్పించింది. 10,000 కోట్ల మేర అక్రమ ఇసుక రవాణా జరిగింది అని ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ ఎన్జీటీ తీర్పులోని అన్ని అంశాలను పాటించాలని నిర్దేశించింది. ఇక ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆదేశాల అమలుపై జూలై 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక తదుపరి విచారణ జూలై రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలను కూడా సవరించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పనులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలపై చర్చ జరిగింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదు అని గుర్తించారు. పలుచోట్ల భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉంది. ఇక నిబంధనల ప్రకారం ఏటా భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని, కాంగ్రెస్ కు 125 సీట్లు వచ్చినా సరిపోతుంది అని, కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలి అంటే మాత్రం ఆ పార్టీకి 250కి పైగా సీట్లు రావాల్సి ఉంటుంది అన్నారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోతే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీకి నమ్మకమైన మిత్రులెవరూ లేరు. కాంగ్రెస్ పరిస్థితి వేరు. మాకు మద్దతు పలికేందుకు అనేక మిత్రపక్షాలు సిద్ధంగా ఉన్నాయి అని వివరించారు. న్యూస్ వెబ్సైట్ ప్రింట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ 400కు మించి సీట్ల నినాదంపై స్పందిస్తూ రిజర్వేషన్లను తొలగించాలి అని, రాజ్యాంగాన్ని మార్చాలి అనే లక్ష్యంతోనే ఈ నినాదాన్ని ఎత్తుకుంది అని సీఎం ఆరోపించారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ తల్లి లాంటిది. తల్లి చెప్పిన మాటలు పిల్లలు పాటిస్తారు. ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ, ఎన్ఆర్సీ వంటి ఇవన్నీ ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు. వాటిని బీజేపీ నెరవేర్చింది. వీటి తర్వాత రిజర్వేషన్ల తొలగింపును, రాజ్యాంగం రద్దును ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని నెరవేర్చాలి అంటే లోక్సభలో 3/2 సీట్లు అవసరం. అందుకే బీజేపీ 400కు పైగా అనే నినాదాన్ని తీసుకొచ్చింది అని రేవంత్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ను గెలిపించారు అని మాజీ మంత్రి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది అని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్లీ మోటార్లు కాలిపోవడం, పంటలు ఎండిపోవడం, కరెంటు పోవడం వంటివి నిరంతరం జరుగుతున్నాయని అన్నారు. 10% కమిషన్ ఇస్తేనే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడా లేదు అన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ గణనీయంగా పుంజుకుందని, తమ పార్టీకి 12 ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా చూసినా బీజేపీకి ఆదరణ ఉందని, మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమహందర్ రెడ్డికి పట్టం కట్టాలి అని ఆయన కోరారు. తెలంగాణలో పార్లమెంటు ఎలక్షన్లు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. జూన్ 4న ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. పంచాయతీల పాలన ఫిబ్రవరిలో ముగియగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలక వర్గాల పదవీకాలం జూలైలో ముగియనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడున్న రిజర్వేషన్లే అమలు చేయాలి అనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పంచాయతీ వార్డుల మొదలుకొని జెడ్పీ చైర్మన్ స్థానం వరకు గత ఎన్నికల్లో అమలు చేసిన విధంగానే రిజర్వేషన్ అమలు చేయాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే విషయమై గ్రామాల్లో చర్చ జరుగుతుంది. ఇక ప్రభుత్వం నిర్ణయం మేరకు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లను 10 ఏళ్లకు మార్చింది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆ చట్టాన్ని అమలు చేస్తుందా లేదా అనే సందేహం గ్రామాల్లో నెలకొంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి పార్లమెంటు ఎలక్షన్లలో ఎమ్మెల్యేలకు అనుసరణలో పనిచేసిన ఆశావాహులు వారి మెప్పు పొందేందుకు ఆరాటపడుతున్నారు. నిత్యం ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ టికెట్లు సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకురండి అంటే ఎలా కుదురుతుంది అంటూ అధిష్టానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్న బాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. అయితే రాకేష్ రెడ్డికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనమేంటి అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురీదుతోంది అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. 2007 నుంచి 2021 వరకు 4 పర్యాయాలు జరిగిన ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు ప్రస్తుతం కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టకు పరీక్షగా మారింది. ఇక దీంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రుణాల రీస్ట్రక్చరింగ్ పై పరిశీలన చేయాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారిపోయింది అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పులు గుదిబండలా మారాయి అని రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్లో అధికారం చేపట్టిన తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం, మార్చి నెలలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంతో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతగా దృష్టి సారించలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో ఆ అంశంపై దృష్టి పెట్టి అప్పుల సమస్యను పరిష్కరించుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందున ప్రధానంగా కార్పొరేషన్ల గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేయించుకోవాలి అని ఆలోచిస్తుంది. ఈ రుణాలను ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు బదిలీ చేయించుకొని వడ్డీ సొమ్మును ఆదా చేసుకోవాలి అనేది సర్కార్ ఆలోచన. ఇలా కనీసం నెలకు 700 నుంచి 900 కోట్లు ఆదా అవుతాయి అని భావిస్తుంది. అంటే సంవత్సరానికి ఎంత లేదనుకున్నా 10,000 కోట్లు ఆదా అవుతాయని, ఖజానాకు ఇది పెద్ద ఊరటనిస్తుంది అని ఆశపడుతోంది. అద్దబకాయిలు చెల్లించిన నేపథ్యంలో ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవానికి నోటీసులు అంటించి తాళం వేశారు. ఇక ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించినందువల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి మాల్ ను
స్వాధీనం చేసుకుంటున్నట్లు మైక్ లో ప్రకటించారు. మాల్లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు. ఇక 2013 జూన్ 1న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బస్టాండ్ సమీపంలో 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కింద 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. అయితే 2017లో ఆ స్థలాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి వ్రజితారెడ్డి టేక్ ఓవర్ చేసుకుని జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. అయితే గత అక్టోబర్ నాటికి 8.65 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ఆర్టీసీ అధికారులు పలుమార్లు నోటీసులు అందజేశారు. దాన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ గడువు పూర్తయినా అద్దె బకాయిలను సదరు సంస్థ చెల్లించలేదు. దీంతో ఈ నెల 9న ఆర్టీసీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయినా నిర్వాహకులు స్పందించకపోవడంతో అద్దె ఒప్పంద నిబంధనల మేరకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి జీవన్ రెడ్డి మాల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కార్యాలయాల నుంచి ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. రోడ్లపై పలుచోట్ల మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ నుంచి కేపీహెచ్పీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించగా మైండ్ స్పేస్ నుంచి ఐక్య మార్గంలో వాహనాలు మెల్లగా కదిలాయి. మాదాపూర్, నెక్టార్ గార్డెన్, శిల్పారామం, సైబర్ గేట్వే రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. ఇక మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు భారీగా చేరింది. రైల్వే అండర్ పాస్ కింద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దిల్సుఖ్ నగర్, కోటి మార్గంలో వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక మలక్పేట్ రైల్వే బ్రిడ్జికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కోటి, చాదర్ఘాట్, మలక్పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లక్నోలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ తో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రధానమంత్రిని చేసేందుకు నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారు అని ఆరోపించారు. ఇక మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రానున్న 3 నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆ పదవి నుంచి తొలగిస్తారని అన్నారు. ఇక అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తారు అని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై దాడి ఘటనపై స్పందించాలని విలేకరులు కోరగా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ నిరాకరించారు. కానీ విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. దేశంలో చాలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. వాటిపై ప్రధాని మోదీ స్పందించడం లేదు అన్నారు. అందులో మణిపూర్లో జరిగిన హింస కూడా ఉంది అన్నారు. అలాగే హాసన్ ఎంపీ జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ అంశంపై కూడా ప్రధాని మోదీ మాట్లాడలేదు అని సంజయ్ సింగ్ గుర్తు చేశారు. అయితే ప్రజ్వల్ రేవణ్ణకు ఓటు వేయాలని ప్రధాని మోదీ కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు. భారత్ కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ జీవిస్తున్నారు. ఆ బాధితులు కేంద్రం సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తోంది. కానీ ఎస్పీ హస్తం పార్టీ ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి అని ప్రధాని దుయ్యబట్టారు. ఇక యూపీలోని అజంగఢ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అధికారం సాధిస్తే సీఏను రద్దు చేసేందుకు ఇండియా కూటమి యోచిస్తోంది. కానీ అది ఎన్నటికీ జరగదు. ఈ చట్టాన్ని తొలగించడం అసాధ్యం. వారంతా మోసగాళ్లు, మతోన్మాద మంటల్లో దేశం కాలిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని మోదీ ప్రతిపక్షాలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న 2 అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. కేవలం 12 సెకండ్లో $25 మిలియన్ క్రిప్టో కరెన్సీలను తొలగించారు. ఇక ఎట్టకేలకు వారి మోసం బయటపడి ఏడాది తర్వాత పోలీసులకు చిక్కారు. అమెరికాకు చెందిన ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. ఇక అధునాతన సాంకేతికతలో నైపుణ్యం ఉన్న వీరు ఈజీ మనీ కోసం మోసానికి పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్లో క్రిప్టో టెక్నాలజీలోని పెండింగ్ లావాదేవీలను మోసపూరితంగా యాక్సెస్ చేసి వాటిని మార్చారు. కేవలం 12 సెకండ్లోని $25 మిలియన్ విలువైన
ఇథేరియం క్రిప్టోలను వారు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ఇక ట్రేడర్లు తమ ఖాతాలోకి క్రిప్టో లావాదేవీలు జమ చేస్తున్నా కాకపోవడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘరానా మోసం బయటపడింది. దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ ప్రాసిక్యూటర్లు నిందితులను గుర్తించి తాజాగా పట్టుకున్నారు. బోస్టన్ లో ఆంటోన్ను, న్యూయార్క్ లో జేమ్స్ ను అరెస్ట్ చేశారు. నిందితులు 5 నెలల పాటు ఇందుకు ప్లాన్ చేసి సెకండ్లలో అమలు చేశారని ప్రాసిక్యూటర్లు తెలియజేశారు. ఈ కేసులో నేరం రుజువైతే వీరిద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఐపీఎల్ 17 సీజన్ లో లీగ్ దశలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఫలితంగా హైదరాబాద్ 15 పాయింట్లకు ప్లే ఆఫ్స్ కు చేరింది. మధ్యాహ్నం నుంచే నగరంలో చాలా ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. ఉప్పల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో టాస్ కూడా వేయలేదు. మధ్యలో వరుణుడు కాస్త శాంతించడంతో మ్యాచ్ నిర్వహించేందుకు వీలుగా మైదానాన్ని గ్రౌండ్ స్టాఫ్ శరవేగంగా సిద్దం చేశారు. అయితే మరోసారి వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆరెంజ్ ఆర్మీ తమ చివరి మ్యాచ్ లో పంజాబ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా జరగాలి అంటే కోల్కతాతో జరిగే తమ చివరి మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో కిందికి వస్తుంది. ఇక హైదరాబాద్ 17 పాయింట్లతో సెకండ్ ప్లేస్ కు వెళ్తోంది. గుజరాత్ తో మ్యాచ్ రద్దవడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇప్పటికే కోల్కతా, రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. దీంతో చివరి బెర్తును